ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? నేను బయట ఉన్నానండి. యాక్చువల్గా ఇక్కడి నుంచి నా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది ఆఫ్టర్నూన్. లిక్కుని నేను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను. ఆల్రెడీ స్కూటీ మీద ఉన్నాను. సో వాడిని తీసుకొచ్చి వాడికి అన్నం పెట్టాలి. ఈ లోపల నేను మార్నింగ్ బిర్యానీ చేశానండి. రాజుల కోడి పులావ్ చేశాను. అది కూడా ఒక్కసారి మీరు చూసి వచ్చేయండి. ఈ లోపల నేను వాడిని తీసుకొచ్చి వాడికి అన్నం పెట్టి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో ఈ పులావ్కి అయితే ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్ పేస్ట్ అనేది ఇందులో మిక్స్ చేయాలన్నమాట. ఇది ఆనియన్స్ అండ్ గరం మసాలా కలిపి నేను మిక్సీ చేశాను. సో ఆ పేస్ట్ని ఫస్ట్ చికెన్కి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోని. సో చికెన్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేరే కడాయి తీసుకున్నా అండి. కడాయిలో మంచిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఏదైతే మనం ఆనియన్ పేస్ట్ అవన్నీ కలిపి ఉంచుకున్నామో ఆ చికెన్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఫస్ట్ ముక్కలు నేపుకొని తీసుకోవాలన్నమాట. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలాగా. ఫస్ట్ ఈ రాజుల బిర్యానీకి ఇలా చేస్తారండి. అంటే ఫస్ట్ చికెన్ని ఆయిచ్చడం అంటారు. ఆయిల్లో మనం వేపి తీసుకుంటాం అన్నమాట. బిర్యానీకి ఇలా చేస్తారనమాట. ప్రాసెస్ అయితే ఇది. చికెన్ పీసెస్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను ఇక్కడ బౌల్లోని ఈ మసాలాస్ అన్నీ వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. వాటర్ రైస్ కోసం అని. సో ఇందులో అన్నీ హోల్ గరం మసాలా, ధనియా అన్నీ వేసుకొని నేను వాటర్ని అయితే బాయిల్ చేస్తున్నానండి. సో ఒక పక్క వాటర్ బాయిల్ అవుతుంది అండ్ ఇంకో పక్క నేను ఇది బిర్యానీ బాండా పెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట నేను. సో ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి, సారీ అండి. నేను ఆయిల్ వేడి చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే రెడ్ చిల్లీస్ వేయించుకున్నాను అనమాట, ఎండుమిర్చి. దాని తర్వాత బియ్యం యాడ్ చేసాను. బియ్యం యాడ్ చేసి రెడ్ చిల్లీస్, కరివేపాకు, బియ్యం 3 వేయించుకున్నాను ఆయిల్లో. ఆ తర్వాత మనం ఏదైతే వాటర్ని బాయిల్ చేసామో అవి వేసుకుంటున్నాను అనమాట. స్ట్రైనర్ యూజ్ చేయడం వల్ల మనకి ఆ మసాలాస్ అన్నీ బిర్యానీలోకి రావు. సో మనం తింటున్నప్పుడు పళ్ళల్లోకి రాకుండా మనకి ఈజీగా తినడానికి ఉంటుంది. సో మనకు ఆ ఫ్లేవర్ ఉంటే సరిపోతుంది కాబట్టి నేను ఆ మసాలాస్ అన్నీ స్ట్రైన్ చేసుకొని ఓన్లీ వాటర్ వేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే ముందు ప్రాసెస్ అయితే మనం బియ్యాన్ని కొంచెం వేయించుకోవాలి. నార్మల్ బియ్యం అనమాట, ఇది బాస్మతి బియ్యం కాదు. ఏదైతే మనం రెగ్యులర్గా ఇంట్లో రైస్ వాడతామో ఆ రైసే. అండ్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇక్కడ ఆనియన్స్ కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. సో అవి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ రాజుల పులావ్ ఏంటంటే కొంచెం స్పైసీగానే ఉంటాయి. సో అందుకని ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలన్నమాట ఆయిల్ వేడయిన తర్వాత. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందండి. సో మనకి కొంచెం మంచి బాండలు అనేది యూస్ చేస్తే బిర్యానీకి చాలా బాగుంటుందన్నమాట, బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చికెన్ని ఆయిల్లో వేయించుకున్నాం కదా, సో ఆ పీసెస్ మనం ఇందులో యాడ్ చేసేస్తున్నాము కంప్లీట్గా. సో ముందే వేయించడం వల్ల ఏమవుతుందంటే ముక్క ఇరక్కుండా ఉంటుంది, కొంచెం పీస్గానే ఉంటుంది అనమాట. లేకపోతే మామూలుగా అయితే ఇలా చేయడం వల్ల ముక్కలు ఇరిగిపోతాయి కదా, అలా ఇరగవన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ముందు మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా, అందుకని. సో ఉడుకుతుంది ఇప్పుడే బిర్యానీ అయితే కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను ఏదైతే చికెన్లో గ్రేవీ ఉంటుంది కదా, అది నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో అలా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అంటే చికెన్లో ఏదైతే ఫ్లేవర్స్ ఉంటాయో అవన్నీ పోకుండా ఇందులోనే ఉంటాయి అన్నమాట. సో ఆ స్పైసీనెస్, ఆ మసాలా అవన్నీ దీనికి పోకుండా ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా ఇంట్లో చేసుకున్నదండి, బయట కొనుక్కున్నది కాదు. సో ఇంట్లో చేసుకున్న హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇందులో నేను. అండ్ నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట లైట్గా. చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేశాను నేను. సో ఇలాగా మనకి బిర్యానీ ఉడుకుతుందండి ఇప్పుడైతే.
సో వాటర్ ఇంకిపోయినంత వరకు చూసుకుంటే మనకి ఇలా బిర్యానీ రెడీ అయిపోతుంది. సూపర్ ఉంది కదండి చూడడానికి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మంచి స్పైసీగా మంచి మసాలా తినాలి అనుకుంటే ఇలాంటి టైప్ ఆఫ్ బిర్యానీ ట్రై చేయండి ఖచ్చితంగా. వీళ్ళు చాలా మంది తెలిసే ఉంటుంది రాజుల కొడుకులో అంటే చాలా స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది నా బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా ఉంది ఈ రెసిపీ అనేది. శేఖర్ బాబు తినరు. సో బిర్యానీ చూసారు కదండి, ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది, నేను లిక్కుని తీసుకొచ్చాను, వాడికి అన్నం పెట్టాను, నేను కూడా ఫుల్గా బిర్యానీ కుమ్మాను. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్బ్ అనమాట. అండ్ ఒక థమ్స్అప్ కూడా తాగేశాను, చోటా వాళ్ళ థమ్స్అప్. అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నేను వెస్ట్ సైడ్కి వెళ్తున్నాను అనమాట. అక్కడ ఆఫర్స్ ఏవో ఉన్నాయి, నాకు మెసేజ్ వచ్చింది. యాక్చువల్గా బై 2 1 ఫ్రీ అనే ఆఫర్ ఏదో వచ్చిందనమాట. జస్ట్ నాకు వెస్ట్ సైడ్లో అవుట్ఫిట్స్ చాలా బాగా నచ్చుతాయండి. క్లాత్ అయితే చాలా బాగుంటుంది, అంటే క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను ఇంతకుముందు చాలా టాప్స్ తీసుకున్నాను వెస్ట్ సైడ్లో. చాలా వరకు చెక్స్ మోడల్స్లో ఎక్కువ దొరుకుతాయండి వెస్ట్ సైడ్లో. సో అక్కడికి వెళ్తున్నాను, ఒకసారి చూద్దామని. అండ్ నేను మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. అండ్ షాపింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను షాప్కి వచ్చేసానండి. ఇదైతే రామ్నగర్లో ఉంది. వైజాగ్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మన ఓమ్ని ఆర్కే హాస్పిటల్ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది అనమాట ఈ షాప్. సో ఇక్కడికి వచ్చాను నేను చూద్దామని. చాలానే కలెక్షన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. నేను కొన్ని టాప్స్ మీకు చూపిస్తున్నాను చూడండి, అంటే ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఇవన్నీ ఆఫర్స్లో ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అంటే యాక్చువల్గా ఇంతకుముందు నేను తీసుకున్నాను కానీ ఆఫర్ లేకుండా తీసుకున్నాను. సో ఇలా ఫ్లోరల్ మోడల్లో ఉన్నాయి, చెక్స్ మోడల్లో ఉన్నాయి, చాలా కలెక్షనే వచ్చాయి. ఇదైతే ఈ రెడ్ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. కాకపోతే ఈ ప్యాటర్న్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, అందుకనే చెప్పి. అందులో ఇది బ్లూ కలర్ అనమాట, సేమ్ ప్యాటర్న్లో. ఇక నాకు ఈ ప్యాటర్న్ ఉందని చెప్పి నేను తీసుకోలేదు, బట్ నాకు ఆ రెడ్ టాప్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇలా బెల్ట్ వచ్చిన మోడల్స్ కూడా చాలానే వచ్చాయండి, చాలా బాగున్నాయి మోడల్స్ కూడా. అన్నీ బై 2 get 1 ఫ్రీ అనమాట. సో ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. సో అక్కడైతే నేనేం తీసుకోలేదండి, నేను తర్వాత షాపర్ స్టాప్కి వచ్చాను. ఇది షాపర్ స్టాప్ అనమాట. ఇక్కడ నేను చూస్తున్నాను అన్ని ఫ్లాట్ 50 ఉన్నాయి, చూస్తున్నారు కదా, మంచి ఆఫర్స్ ఉన్నాయి షాపర్ స్టాప్లో కూడా. నాకు ఈ డ్రెస్సెస్ అన్నీ చాలా బాగా నచ్చాయి. అంటే మనకి 3000 2000 ఉన్నవి చక్కగా 1500కి అలా వచ్చేస్తున్నాయి అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఆబ్వియస్లీ షాపర్ స్టాప్లో నేను ఎక్కువ రెగ్యులర్గా తీసుకుంటాను. సో ఇవన్నీ చాలా బాగున్నాయి. యాక్చువల్గా నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పటికే చాలా బట్టలు ఉన్నాయని చెప్పి నేను తీసుకోలేదు. ఒకటి రెడ్ కలర్ది నా హ్యాండ్లో ఉంది కదా, అది నేను ఎంచాను. అది నాకైతే 999 ఎంతో పడింది, టాప్, ఓన్లీ టాప్ అనమాట. బట్ ఆ ప్యాటర్న్ కూడా నా దగ్గర ఉంది కదా అని చెప్పి నేను ఇంకా ఫైనల్గా తీసుకోలేదు. ఇవన్నీ ఫ్లాట్ 50 అండి, మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. ఈ 2 days ఉంటాయి ఖచ్చితంగా, మంచి కలెక్షన్ ఉన్నాయి. ఒకసారి ఎవరికైనా డ్రెస్సెస్ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి, చాలా డీసెంట్గా ఉన్నాయండి, క్లాత్ కూడా చాలా బాగుంటాయి. సో హాయ్ అండి, నేనైతే షాపింగ్ అంతా చేసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే ఈవినింగ్ 6:30 అలా అయింది. సో ఇంటికి వచ్చేసాము. నేను అక్కడ ఏం పర్చేస్ చేశాను అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వెస్ట్ సైడ్లో బై 2 1 ఫ్రీ ఉందండి ఇప్పుడు ఆఫర్ అయితే. నేను వెస్ట్ సైడ్లో అయితే నేనేం తీసుకోలేదు, యాక్చువల్గా చాలా చూశాను. మీకు కొన్ని టాప్స్ చూపించాను కదా, అవి కూడా నేను చూసాను అనమాట. బట్ ఫిట్టింగ్ వైజ్ నాకు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. అందుకే, అంటే నాకు ఆల్రెడీ ఇంతకు ముందు నేను లాస్ట్ మంత్లోనే వెస్ట్ సైడ్లో కొంచెం షాపింగ్ చేశాను. సో ఆ టాప్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను అనమాట. సో అవే ఇప్పుడు ఉన్నాయి కూడా, ఇంకా షాప్లో ఉన్నాయి. అవి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి. నేను కొన్నప్పుడైతే 1700 ఆ రేంజ్లో ఉన్నాయి, ఇప్పుడైతే 1000కి వచ్చేస్తున్నాయి అనమాట. సో మీరు ఇంకొక 1000 పెట్టి 2000 పెట్టి 2 టాప్స్ తీసుకుంటే ఇంకొక టాప్ కూడా ఫ్రీ వస్తుంది అనమాట. సో ఇలా అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి. అండ్ అక్కడి నుంచి నేను షాపర్ స్టాప్కి కూడా వెళ్ళాను. సో అక్కడ కూడా ఒకటి పర్చేస్ చేశాను అనమాట. ఏం పర్చేస్ చేశాను అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే వెస్ట్ సైడ్లో నేను ఇంతకు ముందు కొన్నానని చెప్పాను కదా, అవి నేను చూపిస్తానండి. ఎందుకంటే ఆబ్వియస్లీ చాలామంది నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు చెక్స్
చాలా ట్రెండింగ్ గా ఉంది కదా టాప్స్ చెక్స్ మోడల్లో. సో అవి ఉన్నాయి అన్నమాట. వెస్ట్ సైడ్ లో చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి. సో ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ అన్నమాట. దీని తాలూకు బ్రాండ్ అయితే బొంబే పార్స్లీ. ఇదైతే నేను 1700 కల్లా పర్చేస్ చేశాను. ఇది 3/4 స్లీవ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ పాకెట్స్ ఉంటాయండి. ఇవి వెస్ట్ సైడ్ లోని మనకి ఇలాంటి పాకెట్స్ ఉన్న కుర్తీస్ అయితే చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ ఉంటాయి. సో ఇది కంప్లీట్ గా ఫ్రాక్ మోడల్. ఇక్కడ కింద వరకు వస్తుంది, 3/4 లెంత్ వస్తుంది అనమాట. 2 సైడ్స్ ఇలా మనకి పాకెట్స్ వచ్చాయి. సో ఇదొక టాప్ అన్నమాట. నాకైతే చాలా నచ్చిన టాప్. ఈ కలర్ లో చాలా బాగుంటాయి. ఇంకా ఇందులో నేను మీకు కలర్స్ చూపించాను కదా, రెడ్ కూడా ఉంది, కంప్లీట్ రెడ్ ఉంది. సో ఇంకొక మోడల్ ఏంటంటే సేమ్ అదే బొంబే పార్స్లీ బ్రాండ్ లోనే ఇదొకటి. ఇది కంప్లీట్ రెడ్. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి ప్యాటర్న్. ఇక్కడ మనకి పాకెట్స్ వస్తాయి అన్నమాట. మనకి ఈ ఏమంటారు కంప్లీట్ గా ఇటాలియన్ స్టైల్లో, ఈజిప్ట్ స్టైల్లో వాళ్ళు పాత కాలంలో 80s లో చూస్తే ఇలాంటి టైప్ ఆఫ్ టాప్స్ వాళ్ళు వేసుకోవడం మీరు చూస్తారు, బేకర్స్ మోడల్లో అన్నమాట. సో ఇది అండ్ ఫ్రంట్ మొత్తం బటన్స్ ఏనండి, పైనుంచి కింద వరకు బటన్స్. నేనైతే ఇక్కడ వరకు స్టిచ్ చేయించేసాను, ఇది ఒకటే ఓపెన్ ఉంచుకున్నాను. అండ్ బ్యాక్ కూడా కంప్లీట్ చెక్స్ అన్నమాట. సో ఎవరైనా చెక్స్ మోడల్స్ కుర్తీస్ కావాలి అనుకుంటే వెస్ట్ సైడ్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. మంచి కలెక్షన్ ఉంది, చాలా బాగుంది. అండ్ దీని కింద వచ్చేసి ఇలా వస్తుందండి, వెయిట్ ఐల్ షో యూ. సో దీని కింద ఇలా వస్తుంది అనమాట. సో దీనికి ఏదైనా మనం పేరప్ చేసుకోవచ్చు, ఈవెన్ ప్లాజో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈ 2 టాప్స్ నేను ఇంతకు ముందే తీసుకున్నాను. ప్రైజెస్ అయితే 1600, 1500 అలా ఉన్నది. ఇప్పుడైతే మటుకు ప్రెసెంట్ మీకు కావాలనుకుంటే 999కి 1000 రూపీస్కే మీకు ఈ టాప్స్ వచ్చేస్తున్నాయి అనమాట ఆఫర్లో. సో అంతే, నేను వెస్ట్ సైడ్లో ఇంకేం కొనలేదు, చూసి వచ్చేసాను అనమాట. నెక్స్ట్ నేను షాపర్ స్టాప్కి వెళ్ళాను. షాపర్ స్టాప్లో నేను ఒక ష్రగ్ మోడల్ తీసుకున్నానండి, ఎండ్ బ్రాండ్ అనమాట. ఇది కంప్లీట్ బ్లాక్ కలర్ ష్రగ్ అనమాట. ఇది ఎన్ని కుర్తీస్ మీద వేసుకోవచ్చు. ఇది లాంగ్ ష్రగ్ ఉంటుంది. ఒక్క నిమిషం. సో ఇలా లాంగ్ ష్రగ్ ఉంటుంది, కింద వరకు ఉంటుంది, బ్లాక్ కలర్. అండ్ ఫ్రంట్ లో మీకు ఇలా కటింగ్ ఉంటుంది అనమాట. సో ఇలా వస్తుంది. ఇంకా ఫ్రంట్ ఏమి ఉండదండి, జస్ట్ ఇలా 2 లేయర్స్ కింద వస్తుంది. నేను నా ఫ్యూచర్ వ్లాగ్స్లో ఇది వేసుకొని నేను మీకు చూపిస్తాను ఆబ్వియస్లీ. అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా దీని లుక్ ఉంటుంది అనేది. నేను కుర్తీస్ మీదకే పేరప్ చేసుకుందామని, ఇది బ్లాక్ ష్రగ్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ కుర్తీకైనా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది కదా, సో అందుకే తీసుకున్నాను. ఇదైతే నాకు ఎండ్ బ్రాండ్లో దొరికింది. దీని ప్రైస్ వచ్చేసి 1699 ఉందండి. బట్ ఫ్లాట్ 50లో నాకు ఇది వచ్చింది అనమాట. షాపర్ స్టాప్లో కూడా ఫ్లాట్ 50 నడుస్తున్నాయి అన్ని. అక్కడ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్, మీకు చూపించాను కదా. సో అక్కడైతే అక్కడ కూడా అంటే మనకి ఏంటంటే పెయిర్ డ్రెస్సెస్ అన్ని 2000+ అలా ఉంటాయండి షాపర్ స్టాప్లో. బట్ మంచి క్వాలిటీ వస్తుంది. మనం తీసుకోవాలనుకున్నప్పుడు అంత ఎఫర్ట్ కాదు అనిపించినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఆఫర్స్ పెడుతుంటారు అనమాట. మీకు ఫ్లాట్ 50, ఇప్పుడు 2000 కంప్లీట్ డ్రెస్ అయితే 1000 రూపీస్కి మనకి వచ్చేస్తుంది కదా. సో మంచి డీల్ అనమాట. సో ఒకసారి ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను బాడీ షాప్ది స్ట్రాబెర్రీ షవర్ జెల్ తీసుకున్నానండి. ఇది నేను ఇంతకు ముందు వాడాను, అయిపోయింది నా దగ్గర అనమాట. ఇది చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. యాక్చువల్గా వింటర్స్లో నేను ఎక్కువ వాడతాను ఇది. సమ్మర్లో అంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు, వింటర్లో అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు వాడితే ఎలా ఉంటుందంటే మీ వాష్రూమ్, బాత్రూమ్ అంతా మంచి స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో నిండిపోయి ఉంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే మంచి స్మెల్స్ మనం బాతింగ్ చేసేటప్పుడు కానీ తర్వాత కానీ బాడీ మీద కానీ ఈవెన్ 6 అవర్స్ అలా ఖచ్చితంగా మన బాడీ మీద ఈ స్ట్రాబెర్రీ స్మెల్ అనేది అలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. బట్ డెడ్ సెల్స్ పోవాలి, స్కిన్ కంప్లీట్గా పాలిష్ అయిపోవాలి అనుకుంటే ఇది పనికిరాదు. ఇది డైలీ వేర్కి, బయట ఎక్కువ తిరగలేని గర్ల్స్కి, ఉమెన్స్కి,
బేసిక్గా హౌస్ వైఫ్స్కి ఇంట్లో ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అంటే మనం ఎక్కువ పొల్యూషన్లో తిరగం కదా, సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. అంటే మంచి సెన్స్ కావాలి, బాడీ షవర్ జెల్స్లో అలాట్లో కావాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. నేనైతే ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాను. నా బాటిల్ అయిపోయింది అనమాట, సో అందుకనే నాకు అక్కడ దొరికింది, అందుకే నేను వెంటనే పర్చేస్ చేసుకున్నాను. ఇది నాకు 325 రూపీస్కి వచ్చిందండి ఈ సైజ్ బాటిల్. ఇది 250 ml అనమాట. సో 325కి వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మీకు కావాలనుకుంటే పర్పుల్లో దొరుకుతుంది, నైకాలో దొరుకుతుంది, ఎనీ కాస్మెటిక్ వెబ్సైట్లో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇంకేంటంటే నెక్స్ట్ నేను ఒక మెటీరియల్ ఒకటి తీసుకున్నాను కదండి, అది నేను స్టిచ్ చేయించేసాను. జస్ట్ మీకు చూపిద్దామనే చూపిస్తున్నాను అనమాట. ఈ బ్లూ మెటీరియల్ మీరు చూసారు కదా ఇంతకు ముందు నా బ్లాగ్లో, సో అది నేను సింపుల్గా ఇలా స్టిచ్ చేయించేసాను అనమాట. ఇది నేను ఓన్లీ టాప్ ఒకటే స్టిచ్ చేయించానండి, బాటమ్ స్టిచ్ చేయించలేదు, ఎందుకంటే దీని మీద లెగ్గింగ్ వేసుకుందామని చెప్పి నేను స్టిచ్ చేయించలేదు. సో ఇలా ఉంది టాప్. నా ఫ్యూచర్ వ్లాగ్స్లో మీరు ఖచ్చితంగా చూస్తారు. సో ఇదేనండి నా షాపింగ్, అండ్ ఈ రోజు వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ నా వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.